అందరికీ నమస్తే. ఇక్కడ ప్రతిరోజు ఒక కబ్జా వార్త తెరపైకొస్తున్నది. ఇప్పుడు మనం నిన్న ఒక వార్త చూసినాం. వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్‌సీపీ అధినేత దగ్గర కీలక నేత వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మిసెస్ పేరు ఉన్న భూమిని కొండాపూర్‌ల దామోదర నరసింహ వాళ్ళ బామర్ది అనిల్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ మిసెస్ గీతా పిఏ మాజీ జర్నలిస్ట్ గజ్జల నరసింహారెడ్డి వీళ్ళిద్దరు కలిసి దాన్ని ఏం చేశారనేది మనం చూసినాం. పోలీస్ స్టేషన్లో కూడా కేసు బుక్ అయింది గచ్చిబౌలిలో. ఇప్పుడు ఇదేంటంటే మా వనపర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వార్త. అక్కడ ఒక ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కబ్జా చేసింది. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కబ్జా చేయడం ఏంటంటారా? ఏమైందంటే కిలా గన్పూర్ మండలం మల్కి మియాన్పల్లి గ్రామంలో అక్కడ ఏమైందంటే గవర్నమెంట్ జాగా, అది గవర్నమెంట్ జాగాలో ఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద ఒక సర్వే నెంబర్ 4లో 8 గుంటల భూమి అక్కడ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిండ్రు. మనకు ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనాలు ఉంటాయి. పల్లెల్లో కూడా ఒక పార్క్ ఉండాలనేది గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న విధానం అది ఉన్నది. అయితే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మెగారెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన ఏం చేసిందంటే వాళ్ళ మనుషులో ఆయన చెప్పిడని కాదు, కాకపోతే లోకల్లో ఉంటారు కదా, గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, పైన ఎట్లా వ్యవహరిస్తే కింద అట్లే వ్యవహరిస్తారు. పైన రేవంత్ రెడ్డి కేసీఆర్ సెక్రటరీ కట్టిన కాడు కూలగొట్టేస్తా, కేసీఆర్ అమరవీరుల స్మారకం కూలగొట్టేస్తా, కేసీఆర్ పలానది కట్టిండు కూలగొట్టేస్తా అంటున్నాడు. కాబట్టి బహుశా కింద కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇది కేసీఆర్ ఇచ్చిన పార్కు కూలగొట్టేస్తాం, అది కేసీఆర్ ఇచ్చిన గుడి కూలగొట్టేస్తాం, ఇది కేసీఆర్ ఇచ్చిన రోడ్డు కూలగొట్టేస్తాం, కేసీఆర్ గాలి పిలిస్తే మేము గాలి పిలిచామనే కాడికి వచ్చింది కథ. కాబట్టి చెప్తున్నాయండి. అట్లా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే గ్రామంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేతో కలిసి అక్కడ పల్లె ప్రకృతి వనాన్ని మొత్తాన్ని పీకేసిండ్రు. మొత్తం చెట్లు గిట్లు పెద్ద పెద్ద చెట్లు మొత్తం పీకేసిండ్రు. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో అక్కడిదే. మొత్తం పీకేసి అక్కడ ఏం చేశారంటే కొత్త శిలాపాలకం పెట్టిండ్రు. ఏం శిలాపాలకం దేనికోసం అది అని అంటే, శిలాపాలకం దేనికోసం అంటే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కడతారంట. గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆ ఊరికి సంబంధించింది. ఆ ఊరోళ్ళు ఏమంటున్నారంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఈడెందుకు కట్టాలి, పల్లె ప్రకృతి వనాన్ని ఎందుకు చెడగొట్టాలి, గ్రామకంఠం భూమి చాలా ఖాళీగా ఉంది, ఎక్కడైనా గ్రామ పంచాయతీ ఆఫీస్ పెట్టవచ్చు, అవసరమైతే గ్రామ సభ పెట్టండి, గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ కట్టాలని డిసైడ్ చేద్దాం అంటే, లేదు గ్రామ సభ లేదు ఏం లేదు, మేము ఎమ్మెల్యే మనుషులం, మెగారెడ్డి మనుషులం, మేము ఇంతే అని వింటే బాలకృష్ణ ఎందుకైతారు అన్నట్టు, వింటే మెగారెడ్డి మనుషులు ఎందుకైతారు అన్నట్టు తయారైంది. వనపర్తి కాన్స్టిట్యున్సీలో మా దగ్గర ఇట్లాంటి సాంప్రదాయం ఉండదు. వనపర్తిలో మెగారెడ్డి వచ్చిన తర్వాత కొత్త రకమైన సాంప్రదాయం. మెగారెడ్డి అనుచరులు మెగారెడ్డి పేరును దుర్వినియోగపరుస్తున్నారా, లేకపోతే మెగారెడ్డే వాళ్ళ అనుచరులను పెట్టి ఇట్లాంటివి చేపిస్తున్నారా తెలియదు. కానీ ఇది ఎమ్మెల్యేకి బ్యాడ్ నేమ్. ఇట్లాంటివి గ్రామాల్లో వేయడం వల్ల వేరే భూమి ఉన్నప్పుడు, గ్రామకండ భూమి ఉన్నప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టుకోవచ్చు. అది వాళ్ళే అడుగుతున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలే గ్రామ సభ పెట్టుకొని కట్టుకుంటే కొంతమంది పిరికెట్ లీడర్లు ఉంటారు, వాళ్ళదే సాగాలని. వాళ్ళకు ఒత్తాసు పలికితే ఎమ్మెల్యే ఏమవుతారంటే ఊరంతా వన్ సైడ్ అవుతుంది, ఆ నలుగురు మీ దిక్కు మిగులుతారు, ఎమ్మెల్యే దిక్కు మిగులుతారు. అంతకుముందు నిరంజన్ రెడ్డి కూడా గ్రామాలలో ఇట్లాంటి రాజకీయాలు చేసిండు, చేస్తేనే లాస్ట్కి ఓడిపోయిండు. మీరు ఆయన కనీసం 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా చేసిండు. మీరు సంవత్సరానికే ఇట్లాంటి రాజకీయాలను కూడా స్టార్ట్ చేసిండ్రు మెగారెడ్డి గారు. అయితే ఏమైంది అక్కడ ఏకంగా శిలాపాలకం పెట్టిండ్రంట. మొన్న 17 తారీఖు నాడే ఎమ్మెల్యే మెగారెడ్డి పోయిండు, పంచాయతీ భవనానికి శంకుస్థాపన కూడా చేసేసిండ్రు. ఆ ఊరోళ్ళందరేమో శంకుస్థాపన వద్దు, ఈడ అడుగునే ప్రయత్నం చేసిండ్రు. ఈడొద్దు పంచాయతీ భవనం, అవసరమైతే గ్రామసభ పెట్టుకుని నిర్వహించుకుంటాం, గ్రామానికి చాలా ఉంది భూమి, గవర్నమెంట్ భూమి, అక్కడ పెడదామని. దీనిలో అసలు విషయం ఏంటంటే మెగారెడ్డి వాళ్ళ గన్మెన్ వాళ్ళ అక్కనట. మెగారెడ్డి వాళ్ళ గన్మెన్ కూడా అదే ఊరు. బహుశా వాళ్ళ అక్క మహమ్మద్ గోరీ బేగం పిండిగిరి కోసం కూడా షాప్ కట్టుకున్నదంట. ఇంకా విషయం ఏంటంటే పక్కన ఆల్రెడీ గవర్నమెంట్ జాగాను కబ్జా చేసిన వాళ్ళు ఎవరో, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరో కాంగ్రెస్ లీడర్ అంట. ఆయన ఈ పల్లె ప్రకృతి వనాన్ని కూడా దున్నిపడేసినట్టు ఆల్రెడీ. అసలు ఏం జరుగుతుంది వనపర్తిలో? మెగారెడ్డి గారు మీరు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎక్కువ కాలం ఏం పట్టదు. వనపర్తిలో అందరిని చూసింది, చిన్నారెడ్డిని చూసింది, నిరంజన్ రెడ్డిని చూసింది, నెక్స్ట్ మిమ్మల్ని చూస్తున్నారు జనం. కానీ మీరు ఇట్లా ఒక గ్రామంలో గ్రామస్థాయి రాజకీయాల్లో ఏలు పెడితే ఒక ఎమ్మెల్యే చాలా దారుణంగా ఉంటుంది. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఎవరు రాజకీయాలు చేయాలి. మరి మీకు తెలిసి జరిగిందని అనుకుంటున్నాం, ఎందుకంటే మీరే శంకుస్థాపన చేసిండ్రు. శంకుస్థాపన చేసే ముందు దీనిలో ఉన్న వివాదం ఏంది, దీనిలో ఉన్న వ్యవహారం ఏందని చూసుకోవాలి మీరు, లేకపోతే మీ కిందికే నీళ్ళు వస్తాయి దీనిలో, నో డౌట్. కానీ వనపర్తిలో ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కబ్జా చేయడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్. ఈ కబ్జాలు రోజుకొక వార్త వేయాల్సి వస్తుందేమో నాకు కూడా బాధ అవుతుంది. ఎందుకంటే భూములని ప్రైవేట్ భూములు ప్రైవేట్ వాళ్ళు కబ్జా, ప్రభుత్వ భూములు ప్రభుత్వం కబ్జా. గత ప్రభుత్వం ఆ ఊర్లో ఉన్న పల్లె ప్రకృతి వనానికి కేసీఆర్ ఏం పోడు, కేటీఆర్ పోడు,
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ పోరు నాకు తెలిసి. ఆ ఊరు జనాలే పోతారు పల్లె ప్రకృతి వనానికి. దానికి అవసరమైతే ఇంకా కొంత డెవలప్ చేసి ఆయన కన్నా బాగా చేసినాం. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రకృతి వనాల్లో కొద్దిగా పండ్ల చెట్లు పెట్టిండ్రు, పండ్లు కాసినాయి. లేదా పలానా వేసిండ్రు బాగుంది. పలానా ఊరికి పనికొచ్చే కథ ఆ పార్క్‌లో నడుస్తుంది. అంటే దానికొక అందం. కానీ మొత్తం చెడగొట్టేసి మేము ఆడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడతాం, లాబరేటరీలు కడతాం, ఆడ మా గన్‌మెన్‌లకు పిండి గిన్నెలు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఇంక ఆడనే దుకాణాలు పెట్టిస్తాం, కళ్ళు దుకాణం పెట్టిస్తాం. అట్లాంటివి కూడా చేస్తున్నాం రేపు రేపు పల్లె ప్రకృతి వనాలల్ల. బట్ ఇది కరెక్ట్ కాదు మెగారెడ్డి గారు. చూసుకోండి ఈ వార్త ఇద పేపర్‌లో కూడా లోకల్ పేపర్‌లో కూడా రిపోర్ట్ అయింది. పల్లె ప్రకృతిని తొలగించొద్దని గ్రామస్తుల నిరసన. ఆ! తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని తరలిస్తే ఊరుకోం. ఊరోళ్ళు ఇచ్చిన వార్నింగ్. పల్లె ప్రకృతి వనాన్ని తొలగించొద్దు. ప్రకృతి వనాన్ని తొలగించొద్దని గ్రామస్తుల నిరసన. ఈ పేపర్ కటింగ్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా. బట్ ఇదైతే మంచి పరిణామం కాదు. ఇట్లాంటి రాజకీయాలు చేస్తే ఎక్కువ రోజులు ఎమ్మెల్యేగా ఉండడం కష్టం. మీరు కొత్తగా వచ్చిర్రు కాబట్టి కొన్ని రోజులు ఉండాలనుకుంటే ఇట్లాంటివి మీరు కట్టడి చేసుకుంటే బెటర్ మెగారెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.